బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి బ్రాహ్మణ అభివృద్ధికై నిరంతరం శ్రమించాలని వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టే రాష్ట్ర బ్రాహ్మణ సంఘం మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికను ఆవిష్కరించారు. బ్రాహ్మణ గర్జన కార్యక్రమం విజయవంతం చేయడం కోసం పాల్వంచలోని బ్రాహ్మణులు భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు. వదిలాలి బ్రాహ్మణ ఐక్యత, వదిలాలి బ్రాహ్మణ ఐక్యత, వదిలాలి బ్రాహ్మణ ఐక్యత, బ్రహ్మగత్యను బ్రహ్మగత్యను భారీగా తరలి బ్రహ్మగత్యను. ఆదివారం రోజున హైదరాబాద్ నగరంలో రాష్ట్ర బ్రాహ్మణ బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని శ్రీ మన్నెంపల్లి జగన్మోహన్ శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అని చెప్పి జిల్లాలోని అన్ని ప్రాంతాలు తిరిగి జన సమీకరణ కోసం అన్ని మండలాలు కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ తయారు చేసి వాళ్ళకు వాహనాలను ఏర్పాటు చేసుకొని బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లా మొత్తం తిరగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పాల్వంచలో బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కోసం ఒక ద్విచక్ర వాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దమతల్లి దేవస్థానంలో అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలు ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరి బస్టాండ్ సెంటరు, కూరగాయల మార్కెట్, శాస్త్రి రోడ్డు, నటరాజ్ సెంటర్, దమ్మపేట సెంటర్, అంబేద్కర్ సెంటర్ నుంచి దమ్మపేట సెంటర్ నుంచి పాత పాల్వంచ మీదుగా మహబాద్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజా కార్యక్రమాలు ముగించుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రేపు జరగబోయే 9వ తారీఖు నాడు జరగబోయే బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్షలాది మందిగా బ్రాహ్మణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సన్నిధులై మన జిల్లా నుంచి మన పాల్వంచ నుంచి వందలాదిగా తల్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున, పాల్వంచ బ్రాహ్మణ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.